కర్ణాటక రాజకీయాల్లో నెలల తరబడి కొనసాగిన ఉత్కంఠతకు తెరపడబోతుందా? సిద్ధరామయ్య ఎగ్జిట్తో డీకే శివకుమార్ ఎంట్రీ ఖాయమైపోయిందా? కాంగ్రెస్ ట్రబుల్ షూటర్గా గుర్తింపు పొందిన డీకే ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించబోతున్నారా? కానీ రాజకీయాల కంటే ఎక్కువగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటిది ఆయన ఆస్తుల సామ్రాజ్యం. 1400 కోట్లకు పైగా ఆస్తులు, ఖరీదైన భవనాలు, లగ్జరీ లైఫ్, భారీ పెట్టుబడులు, మరోవైపు కోట్ల అప్పులు, ఇంకా పెండింగ్ కేసులు. ఇదే ఇవాల్టి బిగ్ స్టోరీ. కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పుకు రంగం సిద్ధమైంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కుదిర్చినటువంటి పవర్ షేరింగ్ ఫార్ములా అమల్లోకి వస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసే పరిస్థితులు కనిపిస్తుండగా ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అయితే సీఎం కుర్చీ కంటే ఎక్కువగా ఇప్పుడు చర్చకి వచ్చిందేమిటంటే డీకే శివకుమార్ ఆస్తులు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్ మొత్తం ఆస్తుల విలువ 1413 కోట్ల 80 లక్షలు. దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యేలలో ఒకరిగా ఆయన నిలిచారు. ఈ ఆస్తుల్లో ఖరీదైన కమర్షియల్ ప్రాపర్టీలు, వ్యవసాయ భూములు, లగ్జరీ ఇల్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయి. కుటుంబానికి చెందినటువంటి చరాస్తుల విలువ దాదాపుగా 273 కోట్లకు పైమాటే. స్థిరాస్తుల విలువ 1140 కోట్లకు మించి. అందులో డీకే పేరు మీదే దాదాపుగా 972 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా కూడా అఫిడవిట్ చెబుతోంది. ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే 2018 ఎన్నికల్లో డీకే ప్రకటించిన ఆస్తులు 840 కోట్లు మాత్రమే. కానీ 5 ఏళ్లలోనే అవి 1413 కోట్లకు పెరిగాయి. అంటే కేవలం 5 ఏళ్లలో దాదాపు రెట్టింపు పెరుగుదల. డీకే కుటుంబానికి బ్యాంక్ డిపాజిట్ల రూపంలో 16 కోట్లకు పైగా నిధులు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లో భారీ పెట్టుబడులు పెట్టినటువంటి ఆయన పలు కంపెనీల్లో కోట్ల రూపాయల షేర్లు కలిగి ఉన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్లలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఉన్నట్లుగా తెలుస్తోంది. డీకే శివకుమార్ లగ్జరీ లైఫ్ స్టైల్కు కూడా ప్రసిద్ధి. రోలెక్స్, హుబ్లోట్ వంటి ఖరీదైనటువంటి విదేశీ బ్రాండ్ గడియారాలు ఆయన వద్ద ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. కుటుంబానికి చెందినటువంటి బంగారం, వెండి, వజ్రాభరణాల విలువ దాదాపుగా 3.82 కోట్లకు పైమాటే. ఆయన సతీమణి ఉషా పేరు మీద బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఖరీదైన ఇల్లు, ప్లాట్లు ఉన్నట్లుగా కూడా సమాచారం తెలుస్తుంది. ఇక బెంగళూరులోని ప్రముఖ గ్లోబల్ మాల్ కూడా డీకే కుటుంబానికి చెందినదేనని ప్రచారం ఉంది. అయితే దీనిపైన అధికారిక నిర్ధారణ మాత్రం లేదు. డీకే పొలిటికల్ జర్నీ చూస్తే 1980లలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన డీకే 1985లో మాజీ ప్రధాని దేవేగౌడపై పోటీ చేసి ఓడిపోయారు. కానీ అదే ఓటమి ఆయన రాజకీయ జీవితానికి బలమైన పునాది అయ్యింది. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన డీకే ఆ తర్వాత వరుస విజయాలతో కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. 2017 రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులో రిసార్టులో ఉంచి బీజేపీలోకి వెళ్లకుండా కాపాడిన ఘటన డీకేకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్లో ఆయనకు వచ్చినటువంటి పేరు ట్రబుల్ షూటర్.
అయితే డీకే రాజకీయ జీవితం వివాదాలకు దూరంగా లేదు. 2023 అఫిడవిట్ ప్రకారం ఆయన పైన 19 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు, మనీ లాండరింగ్ ఆరోపణలు, ఈడీ, ఐటీ శాఖల దర్యాప్తులు. 2019లో ఈడీ అరెస్టు చేసి కొన్ని వారాలు జైలులో ఉంచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు ఇవి రాజకీయ కక్ష సాధింపు కేసులని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీకే శివకుమార్ ఒకవైపు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మరోవైపు భారీ ఆస్తుల అధిపతి, ఇంకోవైపు వివాదాల మధ్య నడిచినటువంటి రాజకీయ నాయకుడు. ఇప్పుడు అదే డీకే కర్ణాటక సీఎం కుర్చీలో కూర్చుంటున్నారు. ఆయన నాయకత్వం కర్ణాటక రాజకీయాలను ఎలా మలుస్తుంది? ఆస్తులు, ఆరోపణలు, అధికార సమీకరణాల మధ్య కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది? ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.